నమస్కారం V3 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ కావాలనే వ్యతిరేకించడం లేదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యథేచ్ఛగా గంజాయి స్మగ్లింగ్ 90 కేజీల గంజాయి స్వాధీనం 5గురు అరెస్ట్ డీజీపీ వ్యాఖ్యలను ఖండించిన మావోయిస్టులు విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం భారీ ఆస్తి నష్టం యాదాద్రి భువనగిరి జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ నిర్మల్ జిల్లాలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సుకై కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాలలో మైనార్టీ సంఘాల ఆందోళన బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను మూసివేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో చేసుకున్న ఒప్పందం వల్లనే ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు ఏపీ ప్రాజెక్టులపై ఆయన ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు దిండి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల గురించి ప్రశ్నించే అర్హత ఆంధ్రప్రదేశ్కు లేదని అభిప్రాయపడ్డారు సీఎం కేసీఆర్కు రాష్ట్రాలు నీటి వాటాలు అనే అంశంపై ఎలాంటి అవగాహన లేదని ఎద్దేవా చేశారు సీఎం వైఖరి వల్ల కేవలం 31% కృష్ణా నీటి వాటాను పొందాల్సిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దాదాపు 65% నీటి వనరులు సమకూర్చుకుందని నాగం వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఉద్దేశించి ఎన్ని నీళ్ళైనా తీసుకుపోయి ఎంత ప్రాజెక్టులు కట్టుకోండి అని చెప్పి సముద్రంలో కలవకుంటే చాలన్నట్టు చెప్పినాడు కానీ ఆయనకు చట్టాల గురించే ఉన్నది తెలుసా నీటి చట్టాల గురించి నేషనల్ వాటర్ లాస్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఒకసారి ఎన్టీ గులాటి గారి ఏదైతే గ్రంథాన్ని రచించారో 1972లో ఈ లాస్ ఏదైతే వాటిని గురించి ఇండియా లోపల మనం అనుకరిస్తున్న దాని గురించి ఆ గ్రంథాన్ని చదవమని చెప్తున్నా చదివి ఉంటాడు అనుకుంటా దాంట్లో స్పష్టంగా చెప్పబడింది ఒక బేసిన్కి వెళ్ళి ఇంకో బేసిన్కి తీసుకొని పోవాలంటే ఏ బేసిన్లో అయితే కృష్ణానది ఉందో ఆ బేసిన్లో ఉండే పరివాహక ప్రాంతానికి నీళ్ళు ఇచ్చిన తర్వాత సంతృప్తి పరిచిన తర్వాతనే ఇంకో బేసిన్కి తీసుకుపోవాలని ఉంది ఇది ఒక విషయాన్ని ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నాను ఇదే ఆంధ్ర రాష్ట్రం మద్రాసులో ఉన్నప్పుడు ఉమ్మడి మద్రాసులో ఉన్నప్పుడు 51 నుండి వాళ్ళు ప్రయత్నం చేసినారు కృష్ణా పెన్నార్ అనే ఒక ప్రాజెక్టును పెట్టి నీటిని తీసుకుపోయేటందుకు చూసినారు కానీ ఆనాడున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ రాష్ట్రం ఆ రోజున్న బూర్గుల రామకృష్ణ 52లో 53 వరకు కూడా బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వం వ్యతిరేకించి వాళ్ళ ప్రయత్నానికి అడ్డుపడి ఒక కమిటీని వేయించి ఆ కమిటీ ద్వారా ఆ నీళ్ళను పెన్నార్ బేసిన్ తీసుకుపోయేటందుకు వీల్లేదన్నారు కాలక్రమేణా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఈ ఆంధ్ర పెత్తనమే సాగింది ఆంధ్ర పెత్తనం సాగినప్పుడు మనం చూసినాం కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఆయన దౌర్జన్యంగా 11,000 క్యూసెక్ల నుండి పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచిండు ఇలా ఆయన కొడుకొచ్చేమో 80,000 క్యూసెక్లకు అంటే తీసుకుపోతానని అంటున్నాడు ఇలా దానికేమో కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడు ఇలా దీన్ని ఎందుకు మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇలా కేసీఆర్ నువ్వు చెప్పినావు రాయలసీమలు బతకాలి నెల్లూరు వాళ్ళు బతకాలి ప్రకాశములు బతకని మేమేం వద్దంటలేము వాళ్ళని తీసుకుపోయి ఆ నీళ్లు మేమైతే జలాలు సముద్రంలో కలుస్తున్నావు వాళ్ళని పోయి ప్రాజెక్టులు కట్టుకోమంటున్నావు కానీ ఇలా మనము ఎన్ని లక్షల ఎకరాలకు మనకు నీళ్ళు లేకుండా ఉన్నాం వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు 31% భాగం భూభాగం ఎంతైతుందో అన్నిటికి కూడా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ యూటిలైజేషన్ మోర్ దాన్ దట్ డబుల్ అయిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది పోలీసులు పటిష్టమైన నిఘా ఉంచినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది బుర్గంపాడ్ మండలం సారపాక గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో గంజాయి రవాణా చేస్తున్న 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు 13,50,000 రూపాయల విలువగల 90 కేజీల గంజాయి ఒక కారు 2 ఆటోలు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు 2 నిందితులు పరారీలో ఉన్నారు
సీఎం కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డి తమ వర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని, విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మావోయిస్ట్ నేత మహేష్ అన్నారు. మావోయిస్టులు విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారన్న బూటకపు ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, అప్రజాస్వామికంగా సచివాలయాన్ని కూల్చుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతంలో ఏజెన్సీలో కొందరు అడిగే పరిస్థితి ఉన్నది. ఇంకా రాత్రి పూట మావోయిస్టుకు పోలీసు తరబడి కాపులని కూడా వర్గీష్ మరో జంగ్ అనే ముగ్గురు మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలు చెప్పి సగం అయినా ఎవరు పట్టించుకుంటలేరు కానీ ఏం చెప్పినా అంతే వచ్చినప్పుడు అలాంటి కృష్ణా నదిలో ప్రవాహం స్వల్పంగా పెరిగింది. జూరాలకు ఎగువ నుంచి ప్రవాహం తగ్గడంతో గేట్లు తిరిగి తెరుచుకున్నాయి. విద్యుత్ ఉత్పత్తి స్పిల్వే ద్వారా దిగువకు 73,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆల్మట్టికి 50,000 క్యూసెక్కులు వస్తుండటంతో దిగువకు 46,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపూర్కి 45,000 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు అంతే మొత్తంలో వదిలిస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద ప్రవాహంలో పెద్దగా మార్పులు లేవు. జూరాల ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వరద నీటితో ఉత్పత్తి కొనసాగుతుంది. మొత్తం 11 యూనిట్ల నుంచి 429 మెగావాట్ల ఉత్పత్తి వస్తున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధురవాడ మిథిలాపురి ఊడా కాలనీ సమీపంలోని ఎంబీసీ సూపర్ మార్కెట్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటి నాయకులు నిరవధిక సమ్మె చేపట్టారు. మున్సిపల్ సిబ్బందికి సరైన వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అదేవిధంగా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్లు, నల్లాలు పెట్టే కార్మికులు, కరెంటు సిబ్బంది వీళ్ళందరూ కలిపి జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే అధికారులు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కార్మికుల మీద, దాన్ని వీడాలని చెప్పేసి గతంలో కూడా సమ్మె నోటీసు, దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా కౌన్సిలర్ల నుంచి, చైర్మన్ నుంచి, కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు సమ్మె చేయాలని చెప్పేసి ఆలోచన చేసి మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ వేయడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు కూడా అధికారులు స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దాదాపు గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని రకాలుగా పనులు నిర్వహించినటువంటి సిబ్బంది ఈరోజు మున్సిపల్ అయినాక అదే గ్రామ పంచాయతీ వేతనాలు తీసుకోవాలంటే ఇవాళ అధికారులు ఎంత పక్షపాతం వహిస్తారు అనేది దీన్ని బట్టి అర్థం. కూడా ఇవాళ సిబ్బందులనే తేడాలు తీసుకొచ్చి కొంతమందికి కొంత జీతం, కొంతమందికి కొంత జీతం అని వాళ్ళకు వాటిలే ఇలా చాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాడబెట్టినట్టుగా ఈ రకంగా విభజించి పాలించిన రీతిలో అధికారులు కూడా వ్యవహరించడం అనేది ఇది చెప్పుకోదగ్గ విషయం కాదనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదైతే మున్సిపల్ సిబ్బంది తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో వెంటనే వారి సమస్యలు పరిష్కారం చేసి రానున్న కాలంలో వేతనాలు పెంచి వారికి సంబంధించినటువంటి ఈఎస్ఐ, పీఎఫ్ కానీ అదేవిధంగా 11 PRC ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం తరోడ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత వారం రోజుల్లో 35 రైతు వేదికల శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. రైతు శ్రేయస్సు కోసం రైతు వేదికలు నిర్మిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, ఎంపీపీ ఆయిషా అఫ్రోజ్ ఖాన్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం ప్రకారం గత వారం రోజుల నుంచి నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలో సుమారు ఇప్పటి వరకు 35 రైతు వేదికలు శంకుస్థాపన జరపడం జరిగింది. పూజ చేసి అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో, మరి రైతుల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా రేపటి నుంచే మరి కట్టడం ప్రారంభిస్తారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సెప్టెంబర్ ఎండ్ వరకు ఈ వేదికలు కంప్లీట్ చేయాలని చెప్పేసి వారి ఆదేశం. మరి ఆ లోపలనే చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంతో చాలా సంవత్సరాల తర్వాత రైతులకు ఒక వేదిక, అన్ని డిపార్ట్మెంట్స్కు, అన్ని సంఘాలకు ఒక వేదికలు, మరి ఒక ఆఫీసెస్ కానీ ఉన్నాయి, కానీ ఇంతవరకు రైతులకు ఇటువంటి వేదికలు లేవు. కావున ఇది ఒక వేదిక, ప్రతి గ్రామ రైతుకు కూడా ఒక వేదికలాగా పనికొచ్చి రైతు సమస్యలు, ధరల నియంత్రణ కానీ, మరి ఫెర్టిలైజర్ విషయంలో మరి ఏఓస్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వారి ఒపీనియన్ తీసుకొని ఏ టైంలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ స్ప్రే చేస్తే బాగుంటుంది, మరి వాళ్ళకు కూడా ఒక ఆఫీసు, రైతు వేదిక ప్రెసిడెంట్ కూడా ఒక ఆఫీసు, తర్వాత దాంతోపాటు గోదాం కూడా దీంట్లో నిర్మించడానికి, అక్కడ టాయిలెట్స్ కూడా నిర్మించడానికి ఇక్కడ దీంట్లో వెసులుబాటు కల్పించారు. మరి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమం రూపొందించినందుకు వారికి మనసారా మరి రైతులు, యావత్ తెలంగాణ రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మున్ముందు ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో మరి రైతే రాజు కావాలని చెప్పేసి వారు ఆ దిశలోనే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సక్సెస్ కావాలని చెప్పి ఆ భగవంతుని అల్లాను కోరుతూ. కర్నూలు జిల్లా నంద్యాలలో బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ కార్యాలయం ఎదుట ఏఎస్ఎఫ్ మైనార్టీ విద్యార్థి యువజన సంఘ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బజాజ్ సంస్థ ప్రజలను వడ్డీ పేర్లతో మోసం చేస్తుందని ఆరోపించారు. బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను మూసివేసి యాజమాన్యంపై, మేనేజర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని పద్మావతినగర్ ఏరియాలో ఉన్నటువంటి
బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ యొక్క అవినీతి అక్రమాలకు చరమగీతం పాడాలని, అంతేకాకుండా ఈరోజు 0% వడ్డీల పేరుతో అనేక రకాలుగా వడ్డీలు, చెక్ బౌన్స్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, ప్రజలను మోసం చేస్తా ఉన్నారని ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఆర్వీఎఫ్, జీవీఎస్, బీసీఎస్ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇదే బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఎదుటనే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థలో ఫస్ట్ 7 దాటినాక 1, 7 దాటిన తర్వాత 8 మళ్ళీ బోడి మళ్ళీ అన్నటువంటి పరిస్థితుల్లో ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే మొదట 0% రుణాలు ఇస్తున్నాం, తర్వాత ఆ ప్రాసెసింగ్ ఫీజు, అనేక రకాల ఫీజుల పేరుతో ఈరోజు చెక్ బౌన్స్ల పేరుతో ప్రజలందరినీ మోసం చేసేదే కాకుండా, డబ్బులు కట్టించుకోవడమే కాకుండా మళ్ళీ కూడా వాళ్ళ యొక్క సెంట్రల్ ఆఫీసుల నుంచి ఫోన్లు చేయించి ప్రజలకు ఈరోజు మీ పైన చెక్ బౌన్స్ కేసులు పెడతాం, మిమ్మల్ని సబ్జెక్టులలో పెట్టిస్తామని చెప్పేసి ఈరోజు సెంట్రల్ ఆఫీస్ లో ప్రజలకు అర్థం కాని భాషలో కూడా ఈరోజు మాట్లాడుతూ ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. అంతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ 0 వడ్డీకి, అంటే ₹1 కూడా లేదు, 0 వడ్డీకే మీకు అన్ని రుణాలు ఇస్తామని చెప్పేసి ఆకర్షితమైనటువంటి ప్రకటన చేస్తూ ఈరోజు ప్రజలు అవి తీసుకోవడానికి వచ్చినప్పటికీ ఆ రోజు తీసుకుంటున్న సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీలు అని చెప్పేసి, అదేవిధంగా డబ్బు లేని టైంలో తర్వాత చెక్ బౌన్స్ 600, తర్వాత రకరకాల పేర్లతో, తర్వాత బ్యాంక్ చెక్ బౌన్స్. ఈ తరుణంలో గత 4 నెలల నుంచి లాక్డౌన్ పరిస్థితులలో కేంద్రము అసలు మీరు ఏదైనా బకాయిలు ఉండే కానీ బ్యాంకులు కానీ సంస్థలు కానీ కట్టదని చెప్పి కేంద్రం మానిటోరియం పెట్టింది. మానిటోరియం పెట్టినప్పటికీ ప్రైవేట్ బజాజ్ ఫైనాన్స్ సంస్థ మొత్తం కూడా ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ళందరి అకౌంట్ల నుంచి కూడా డబ్బులు తీసుకుంది. చెక్ బౌన్స్లు, చక్ర వడ్డీలు, రకరకాల వడ్డీలు వేసి ఈ రోజు చేస్తుంది. ఈ రోజు ఒకటి చేస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే లక్షల మంది ఈ రోజు ఈ సంస్థతో బాధపడుతున్నారు. ప్రధానంగా వచ్చేసి ఏదో ఇంట్లో ఫర్నిచర్ కానీ ఇంకొకటి కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఉపాయకరంగా ఉంటాయి, తక్కువ వడ్డీకి అని చెప్పి తీసుకుంటారు. కానీ పెద్ద మోసము. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జీహెచ్ఎంసీ అధికారులతో, కార్పొరేటర్లతో సమీక్ష నిర్వహించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ జరిగిన ఈ సమావేశంలో ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మలేషియన్ టౌన్షిప్ సర్వీస్ రోడ్ ఉంది కదా సార్, ఆ సర్వీస్ రోడ్ లోకి వెళ్ళి డైరెక్ట్ లోదాకి ఫ్రీ లెఫ్ట్ లెక్క మళ్ళీ ఫోన్లో మళ్ళీ అప్పుడు మలేషియన్ టౌన్షిప్ అదే పోయి కౌన్సిల్లో 50 మంది కార్పొరేటర్ పొల్యూషన్ కూడా అవుతుంది సార్. టెంపుల్ ఎదురుగా, వినాయకుడి గుడి ఎదురుగా పొల్యూట్ అవుతుంది. డ్రైనేజ్ ఇదే ఫుట్పాత్ కదన్నా, మన ఫుట్ ఓవర్ పెట్టి నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. స్థానిక మార్కండేశ్వర దేవాలయంలో చేనేత కార్మికులకు మద్దతుగా అధిక సంఖ్యలో చేనేత మహిళలు దీక్షలో పాల్గొన్నారు. 9 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, ప్రతిపక్షాలు స్పందించకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని చేనేత కుటుంబాలను ఆదుకోవాలని, లేని ఏడల వారికి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ఉపాధి కల్పించాలని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 5 నెలలు కరోనా వైరస్ కారణంగా చేనేత వృత్తులన్నీ మూలబడిపోయినాయి. చేసుకుంటూనే వెళ్ళే పరిస్థితి మాది. కేసీఆర్ గారు, మేము ఇంట్లో 5గురం నేస్తేనే అవుతుంది, పొట్టకెళ్తుంది, మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీరు మా మీద కనికరించాలి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, 5గురు కలిస్తేనే అవుతుంది వృత్తి. కష్టపడితేనే మేము బయటకెళ్ళి చేయాలన్నా ఈ పనులు, వేరే పనులు చేయలేము. మాకు చాలా ఓపిక ఉంటుంది. కష్టపడి నేస్తేనే అవుతుంది. ఒక చీర నేయాలంటే 3 రోజులు పడుతుంది. ఒకరు చిటికి తిప్పాలి, ఒకరు కండ పట్టాలి, ఒకరు నెయ్యాలి, ఒకరు అంచ పట్టాలి. ఈ పరిస్థితులు మాకు మూలపడ్డ చీరలు, నేసిన చీరలన్నీ మూలకున్నాయి, అవన్నీ ఖరీదు చేయాలి. మాకు నెలకు 8,000 రూపాయలు
జీవనోపాధి కలిగించాలి. నిరాహార దీక్షకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పద్మశాలి బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము 9వ రోజు నిరాహార దీక్షలో పాల్గొంటున్నాము. ఎందువలనంటే మాకు ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి మేము పుట్టి పూర్వం నుంచి ఈ చేనేత వస్త్రాలను అనేది మేము నేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ కరోనా వైరస్ వలన గత 4 నెలల నుంచి మేము చాలా బాధలను అనుభవిస్తున్నాము. చేతి నిండా పని లేకుండా నేసిన వస్త్రములన్నీ ఇంటిలో నిల్వ ఉండడం వలన ప్రతి ఒక్కరికి జీవనం గడవడానికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అందువలన మేము ప్రభుత్వానికి మా మహిళలను కూడా ఈరోజు బయటకు వచ్చి ఇందులో పాల్గొని మా బాధను విన్నవించుకుంటున్నాము. అందువలన కేసీఆర్ సార్ గారు ప్రతి ఒక్కరు మహిళలము చేనేత వ్యక్తులం అందరం కలిసి మీకు అందరికీ మా బాధను ఈ రకంగా తెలియజేసుకుంటున్నాము. కేసీఆర్ గారు కేటీఆర్ గారు మా ముందు దయ ఉంచి మేము పద్మశాలిలం. మగ మనిషి గుణపం పట్టలేడు, ఆడి మనిషి తట్టా పార పట్టలేదు. మేము ఇంటి నుంచి బయటికి వెళ్ళాం. మా పిల్లల చదువులు మేము బాధపడుకుంటా మేము సతమతమవుతున్నాం. ఈ కరోనా వైరస్ మమ్మల్ని కుదిపి వేస్తుంది. మమ్మల్ని చూసి నాకు పొట్ట చింపిన అక్షరం ముక్కరాదు. మమ్మల్ని మాత్రం ఆదుకోవాలని మేము కోరుతున్నాము. అంతే నాయన, మాకు ఇదొకటి చేయాలి. మా పద్మశాలుల సంఘానికి రాజు అంటే ఒక ఈయనే కాదు, రైతే కాదు రాజు, పద్మశాలీలం కూడా రాజులమే. మేము చెయ్యని నేత ఎవరికి రాదు. మేము చేస్తేనే వాయినం పొట్ట నింపుతాడు, మేము బట్ట కప్పుతాం. చేనేత కార్మికులను మమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. ఒకరోజు అన్నమని ఆయన కాదు, అందరినీ ఆదుకుంటుడు. మమ్మల్ని కూడా చేనేత కార్మికులని మీరు ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం. మహిళలం బయటికి వెళ్ళినాం. మేము బయటికి వెళ్ళని వాళ్ళం. ఇప్పుడు పెద్ద మనుషుల వరకే వెళ్తారు. ఇప్పుడు మాత్రం మేము కూడా వెళ్ళినాం. మా పిల్లలు బడికి పోవాలంటే ఇప్పటిదాకా 60,000 70,000 అడుగుతారు ఒక్కొక్క కాలేజీలల్లో. ఏం పువ్వ లేక బట్ట లేక బాధపడుతున్నాం. ఆ పిల్లల గురించి మేము ఇప్పుడు ఏ బడిలో చదివియాలి, ఏ కాలేజీలో చదివియాలి, మస్తు బాధపడుతున్నాం నాయన. మాకు తిండి లేకనే బాధపడుతున్నాం. మమ్మల్ని అందరూ ఆదుకోవాలి. వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలంలో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధికి శస్త్రచికిత్స చేయించుకున్న బాబమ్మ అనే యువతిని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి పరామర్శించారు. యువతి కుటుంబీకులతో మాట్లాడి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నిరుపేదలకు సహాయం చేయడమే కేసీఆర్ ట్రస్టుల లక్ష్యమని శరత్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సోషల్ మీడియా కన్వీనర్ జనగం వెంకటరెడ్డి, ట్రస్ట్ సభ్యులు రామకృష్ణారెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వారం ఇచ్చేసాం, 2 రోజులు ఇచ్చేసాం, ఈ వారం ఇచ్చేసాం. ఆపరేషన్ అయిపోయిందమ్మా? కొంచెం కన్లోడ్ ఏమైందనేది చెప్తానండి. బ్రదర్ సార్, అమ్మాయి వాళ్ళ బ్రదర్, అమ్మాయి వేడి చేసింది మొత్తం. ఇక మంచి కుటుంబాన్ని ఆదుకునే స్థితిలోనే అట్లా అయిపోయింది. ఆయన దుబాయ్లో ఉంటుండే సార్. బతుకు ఈమెకి ఇట్లా అయిపోయినాడు, వచ్చేసింది. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కేఆర్కే కాలనీలో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు కట్టి నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన సొంత లాభం కోసమే సచివాలయం కూల్చివేస్తున్నారని అన్నారు. ప్రజలు పవిత్రంగా భావించే దేవాలయాలు, మసీదులను పడగొట్టడం సరైంది కాదని అన్నారు. वार्ड नंबर 8 काउंसलर मुबारक भाई के वार्ड में जो सो पूरे काले झंडे लगाया जा रहा है. आप देख सकते हैं झंडे. ये कयूम भाई का घर है, सीनियर कांग्रेस लीडर है. आप फिरोज भाई का घर है. और ये महल्ले के सारे लोग अपने अपनी मर्जी से झंडे लगाए हैं. तो इस एरिया में झंडे लगाने का मकसद यही है कि जिस तरीके से लोग कोरोना से मर रहे हैं और कई तकलीफों में लोग हैं, ऐसे वक्त पे जो सो सीएम केसीआर साहब एक मंदिर, 2 मसाजिदें शहीद कर दिए. तो हमारे जितने भी लोग हैं यहाँ से वहाँ तक पूरे झंडे हैं, आप वीडियो के जरिए देख सकते हैं. तो ये मकसद यही है इस वार्ड में, 8 नंबर वार्ड में आज झंडे लगाने का. हर वार्ड में हम एक दिन झंडे लगा रहे हैं. हमारे काउंसलर्स और जितने भी जो सो जिनको दिली तकलीफ हुई कि मस्जिद शहीद हो गई और मंदिर शहीद हो गई,
आप देख रहे हैं कि उस्मानिया हॉस्पिटल के अंदर नाले में और एक नदी में जिस तरीके से रिवर में पानी जाता है उस तरीके से पानी जा रहा है। हॉस्पिटल में लोग जो सो बेडों पे परेशान है, नीचे पूरा पानी है, इलाज नहीं हो रहा है और ऑक्सीजन सिलेंडर्स नहीं मिल रहे बोल के लोग परेशान हैं। आज ऑक्सीजन के लिए जो सो घर घर लोग भटक रहे और हैदराबाद के अंदर जो जमातें हमेशा बड़ी बड़ी बातें करती थी वो खुद अपने हॉस्पिटल्स नहीं खोल रहे, वो खुद अपने एरिया के वोटर्स और जिन कॉन्स्टिट्यूंसियों में उन लोगों के एमएलए से उनके एमपी से ऐसी जगहों पे जो सो हॉस्पिटल्स का ये हाल है। लोगों को लाखों रुपए लूट लिया जा रहा है प्राइवेट हॉस्पिटल में। मैं परसों व्हाट्सएप पे देखा, फेसबुक पे देखा, केसीआर साहब का पोतरा यानी केटीआर के बेटे को बर्थडे रहा तो 4-5 करोड़ रुपए के मर्सिडीज बेंज कार गिफ्ट दिया जा रहा है। और केटीआर साहब एक फार्म हाउस बना लिए, केसीआर साहब का तो फार्म हाउस है ऑलरेडी। प्रगति भवन बना लिए रहने के लिए, पुराना कैंप ऑफिस जिसमें वाईएस राजशेखर रेड्डी साहब, किरण कुमार रेड्डी साहब, रोशैया साहब सारे लोग थे, वो रहने के बावजूद भी फिर 500 करोड़ 1000 करोड़ रुपए लगा के घर बना लिए जिसका नाम लगा दिए प्रगति भवन। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రాజెక్టులను సీఎం కేసీఆర్ కావాలనే వ్యతిరేకించడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యథేచ్ఛగా గంజాయి స్మగ్లింగ్. 90 కేజీల గంజాయి స్వాధీనం, 5గురు అరెస్ట్. డీజీపీ వ్యాఖ్యలను ఖండించిన మావోయిస్టులు విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం. విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం, భారీ ఆస్తి నష్టం. యాదాద్రి భువనగిరి జిల్లాలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నిర్మల్ జిల్లాలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన. సీఎం కేసీఆర్ రైతు శ్రేయస్సుకై కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. కర్నూలు జిల్లా నంద్యాలలో మైనార్టీ సంఘాల ఆందోళన. బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను మూసివేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.